ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి అనే ప్రధానమైన డిమాండ్తో ఇటు బస్ భవన్ వద్ద కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఇక్కడ అమర దీక్ష చేశారు. గతంలో జూన్ 2 తారీఖున కూడా ప్రభుత్వం అపాయింట్ ఇస్తా అని చెప్పేసి కూడా మాట తప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం అంతా మాట్లాడదాం అన్న. చెప్పండి, మీకు మొన్న జూన్ 2 నాడు అపాయింట్ డేట్ ఇస్తా అని చెప్పేసి కూడా మీకు ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ అట్లాగే సీఎం కానీ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రభుత్వంలో విలీనం అవుతామని మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాం. కానీ ఇంకా లేట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా చేస్తుంది, కానీ లేట్ అయిన కొద్దీ కాంగ్రెస్ పార్టీకి బదలామవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు విలువ అవుతుంది. రవాణా శాఖ మంత్రి గారు, మంత్రివర్గము, బట్టి విక్రమార్క గారు అందరూ కూడా మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా అందరూ మా సమక్షంలో చెప్పడం జరిగింది. అన్ని యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు ఉన్నాం, మొత్తం కూడా ఉన్నాం. మరి అందరి ముందర ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏది కావాలంటే ముందు ఏది కావాలో చెప్పండి అని చెప్పిన తర్వాత మేము ముందు విలీనమే కావాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి స్పష్టంగా ఇంత తెలియజేసినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరన్న మాట మీరు ఇస్తామన్నారు, విలీనం ఆ డేట్ అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. అది ఒక్కడ అపాయింటెడ్ డేట్ ఇస్తే మరి ఈరోజు ఆర్టీసీ యావత్ ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ పేరు కూడా చిరస్థాయిగా నిలబడుతుంది. ఆర్టీసీ ఉన్నంత వరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలబడిపోతుంది ఆర్టీసీలో. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ తోటి నెలకు 400 కోట్ల రూపాయల రాయితీ పబ్లిక్ ఇస్తూ ఉన్నారు. అంటే అన్ని సౌకర్యాలు, ఉచిత విద్యుత్ అను, లేకపోతే రైతు బంధు కానీ, లేకపోతే ఇంటి ఇందిరమ్మ ఇల్లు అని ఇలా రకరకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇటువంటి గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నారు, వడ్లకు ఎక్కువ పైసలు ఇస్తూ ఉన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మాకు మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది మాకు అర్థం కాని సమస్య. ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తిస్తే మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం. మీరు మొన్న మాట్లాడినప్పుడు ఆర్టీసీ వాళ్ళు మా గురించి చాలా కష్టపడి చేసిండ్రు, కేసీఆర్ని ఇంటికి పంపారు, మీరు మంచి చేసిరు అన్నప్పుడు దానికి ప్రతిఫలం మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే మాకు కూడా అందరూ ఎవరైతే ఆ ఫలితాలు పొందుతూ ఉన్నారో అదే విధంగా మేము కూడా ఫలితాలు కావాలని కోరుతా ఉన్నాం. ఆ ఫలితాలు మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఎలక్షన్ల కోసం అని చెప్పేసి ప్రక్రియ ప్రారంభించడానికి కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రి గారు మరి ఫస్ట్ ఏం చెప్తున్నారు, విలీనమే చేయిస్తా అని చెప్పారు. మళ్ళీ మొన్న ఏం చేస్తున్నారు, ఎన్నికలే ముందు చేస్తామని చెప్తున్నారు. వర్కర్లు కోరుకున్నది చేస్తే మిమ్మల్ని సంతోషంగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు కూడా మరి థ్యాంక్స్ చెప్తారు, ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి మీరు వర్కర్ కోరింది కాకుండా వ్యతిరేకంగా మరి ఎన్నికలు నిర్వహిస్తామంటే దాంట్లో అర్థమైంది. ఎవరి కోసం ఎన్నికలతోటి ప్రభుత్వానికి ఏమైనా లాభమా? కొన్ని ఆ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు మిగులుతావా? ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారో మరి రవాణా యూనియన్ లీడర్లు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఆ రోజు మరి అశ్వత్థామరెడ్డి, ఈదురు వెంకన్న డైరెక్ట్ లెటర్ ఇచ్చిండు లేబర్ కమిషనర్. అరే సమ్మెలో ఒప్పుకున్న తర్వాత అన్ని జరిగినాక 30 తారీఖు నాడు పోయి లేబర్ కమిషనర్కు ఛాలెంజ్ చేసిండు, మాకు మెజార్టీ ఉంది, మాకు ఎన్నికలు నిర్వహించండి. అది ఆసరాగా తీసుకొని ఈరోజు ప్రభుత్వము మెల్లగా ఎన్నికలు నిర్వహించాలని అక్కడ ప్రెసిడింగ్ ఆఫీసర్ను అపాయింట్ చేసారు. మరి అవి ఎన్నికలు జరిపే విధంగా ఈరోజు ఒక కుట్ర పనితా ఉన్నది. అశ్వత్థామరెడ్డి గతంలో మరి పార్టీలో ఉండి బీజేపీలో పోయిండు, మళ్ళీ ఉద్యోగం వదిలిపెట్టిండు, ఆయన రాజీనామా చేసిండు. ఆర్టీసీకి దానికి సంబంధమే లేదు. ఆయనను ఈరోజు వచ్చేసి మరి ఆయనతో చర్చలు జరిపించడం ఎంతవరకు కరెక్ట్? అశ్వత్థామరెడ్డి ఆర్టీసీకి సంబంధం లేని వ్యక్తి. మరి అట్లటోళ్ళని తీసుకొని ఈరోజు ఏ దాని గురించి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు, ఎవరి కోసం అంటున్నారు? ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం కావాలన్నప్పుడు వీళ్ళు ఎన్నికలు ఎందుకు కోరుతా ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు విలీనమే కావాలని మనలో లెటర్ ఇచ్చారు. అంటే వీళ్ళు రెండు రకాలు మాట్లాడితే మరి వర్కర్లు కూడా వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు, అదే డిమాండ్ కోరుతా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి ప్రకటించే చాలా సంతోషంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియదు. మేనిఫెస్టోలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా మిమ్మల్ని విలీనం చేస్తామని పెట్టారు, కానీ ఇప్పటివరకు 2-4 సంవత్సరాలు కలిసినా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇప్పుడే కాదు 2018లో కూడా పెట్టింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి మేము కూడా అడగలేదు. నేనే గౌరవ అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి ఆర్టీసీ కళాభవన్లో మరి పెద్ద ఎత్తున 5,000 మందితోటి మీటింగ్ పెట్టితే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించిండు.
మరి మొన్న 2023లో కూడా ఎన్నికలకు ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మాకు సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సమస్యలు పరిష్కరించారు. కానీ ప్రధానమైన సమస్య ఏంది, ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ కూడా కావాల్సిన సమస్య ఏంటంటే ప్రభుత్వంలో విలీనం. ఈ యొక్క విలీనం చేస్తే ఆర్టీసీ ఉన్నంత వరకు ఆయన పేరు నిలబడుతుంది. కాబట్టి తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి నెరవేరిస్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మేము తప్పకుండా ప్రభుత్వం వెనకాలనే ఉంటాం కదా, ఎప్పుడైనా కూడా సపోర్ట్ చేస్తాం కదా. అంటే ఆర్థిక భారం అయితే అని చెప్పేసి విలీనం ప్రక్రియ ముందుకు సాగుతలేదని చెప్పేసి కూడా చెప్తాం. మొన్న ఏదైతే మహాలక్ష్మి స్కీమ్కి వచ్చిన డబ్బులు ఏదైతుందో ఆ పైసలే సరిపోతాయి. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎక్కువ డబ్బులు కూడా అవసరం పడదని ఒక లెక్కల ప్రకారం తీసుకొని మొత్తం కూడా చెప్పడం జరిగినది. దాంట్లో అటువంటిది లేదు. కానీ మరి ఎందుకు మళ్ళీ తాత్సారం చేస్తున్నారో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే తప్ప దీంట్లో ఎక్కువ భారం అనేది అయితే పడదు. మరి కొంతమంది అందులో కుట్ర పంతా ఉన్నారు. ఇప్పుడు అటువంటి ఇంకా కేసీఆర్ పీరియడ్లో ఉన్నది కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు బాకీ పడి ఉన్నారు. మరి అటువంటి బాకీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాక ఆర్టీసీకి ఒక 10,000 కోట్లు ఇచ్చేసి అన్నీ పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఆర్టీసీ వర్కర్లు కూడా చూస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు మనసు పెట్టిననుకొని తప్పకుండా ఏదైనా చేసి తీస్తారు. మరి అది ఎందుకు మరి పెట్టట్లేదో మరి ఈరోజు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా యొక్క ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్ ఏదైతుందో దాన్ని పూర్తి నెరవేర్చాలని కోరుతాం. అంటే మీ ఆమరణ నిరాహార దీక్షకు కూడా అనుమతి లేదని చెప్పి చెప్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా మీ ఎంప్లాయీస్ కూడా ఎవరిని ఇక్కడికి రానివ్వలేదు. మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పటివరకు చేయాలండి? ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడనే చేస్తాం. ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఎక్కడ తీసుకుపోతే అక్కడ చేస్తా. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్ చేస్తా, హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో చేస్తా. ఎందుకంటే ఇది ఆర్టీసీ అందరు ఉద్యోగుల కోరిక. వాళ్ళ కోసము నేను ప్రాణం త్యాగ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను వెనుకం చేసే ప్రసక్తి లేదు. తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం కావాలి. మేము అదే కోరుతా ఉన్నాం. మా యొక్క పేరు కూడా చిరస్థాయిగా మా పేరు కూడా నిలబడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇయ్యలేరు, కమిటీ చేస్తాం అన్నందుకు కమిటీ మీద నమ్మకం లేదు. వీళ్ళని మీరు మాట ఇచ్చిన మాటనే అడుగుతున్నాము. మీరు అప్పుడు ఎలక్షన్ ముందు కూడా మాట ఇచ్చిండ్రు, మొన్న యూనియన్ వాళ్ళకి పిలిచినప్పుడు కూడా మాట ఇచ్చిండ్రు. ఆ డేట్ ఇస్తే మాకు ఈ పరిస్థితి రాకుండా ఈరోజు మొన్న సమ్మె చేసిన మీరు 3 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మంత్రివర్గం కానీ సీఎం కానీ మీకు హామీ ఇచ్చారు, మేము కూడా హామీ చేస్తామని. మన నర్సంపేట డ్రైవర్ సూసైడ్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా చేస్తా, ఈ పనులు చేయకుండా అని చెప్పి కూడా మళ్ళా కాలయాపన చేసినందుకు ఈరోజు ధర్నా కోసం నిరాహార దీక్ష. కొన్ని యూనియన్లు వచ్చేసి మాకు ఎలక్షన్లు పెట్టండి, విలీనం తర్వాత వేయండి అని కూడా డిమాండ్ చేస్తాను. యూనియన్ వాళ్ళు లెటర్ ఇచ్చిండ్రు ఎలక్షన్లు పెట్టుండి అని. మాకు ఎలక్షన్ల నాయకుల మీద నమ్మకం లేదు, మాకు దండం పెడతాం రేవంత్ రెడ్డి గారు. మాకు యూనియన్ల మీద నమ్మకం లేనందువలన మాకు విలీనం చేసేయండి, ఆ తర్వాత ఏం చేస్తారో అది చేస్తే మేము సంతోషంగా ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కార్మికులకు లాభమా, యూనియన్ లీడర్లకు లాభమా? యూనియన్ లీడర్లకు లాభం, కార్మికులకు ఏం లేదు. 1% కాదు ఇప్పుడు ఈ పరిస్థితిలో కార్మికులకు ఏం లాభం లేదు. కేవలం వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వలాభం కోసము యూనియన్లు తెచ్చి పెడుతున్నారు. మాత ఇప్పుడు 36,000 మంది కార్మికులు ఉన్నారు. చందాలు మనిషికి 50,000 అన్నా కూడా కోట్ల మెతికిపోతాయి. ఒకసారి ఛాన్స్ ఇస్తే మేము కేసీఆర్ తీసేసిన 5-6 సంవత్సరాలు మేము అవి పురుచుకుంటాం అన్నట్లే ఉన్నది యూనియన్ నాయకులకు తప్పించి కార్మికుల మీద ప్రేమ ఏం లేదు. ఇప్పుడు 7 సంవత్సరాల ఒక్క నాయకుడు వచ్చి డిపోలో ఏమవుతుంది అని ఎవరికి అడగలే ఈ రోజు వరకు. మా బాధలు మేము చెప్పుకోలేము. ఒక్కొక్క డ్యూటీ హైదరాబాద్ టు బెంగళూరు 550 అయితే మేము 600 నడిపిస్తున్నాం. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ తెల్ల బస్కు. దాంట్లో ఆ బస్సులో 80 నుంచి 120 మంది ఉంటారు. ఆ గోస మేమే పడుతున్నాము. అందుకే మాకు బాధ ఎక్కువైనందుకు ఇక్కడ చెప్పుకునేకి వచ్చినాము. కొన్ని యూనియన్లు వచ్చేసి మాకు ఎలక్షన్లు పెట్టాలంటున్నారు, కొన్ని యూనియన్లు అయితే మాకు విలీనం చేయాలంటున్నారు. సార్, ఈ ఎన్నికలు కావాలనే యూనియన్లు ఎవరైతే ఉన్నారో ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నా. మీడియా తరఫున సిగ్గు లేదా మీకు అని అడుగుతూ ఉన్నా. సిగ్గు లేకుండా పదవి విరమణ పొందినాక కూడా మీ పబ్బం గడుపుకోవడానికి డిబ్బోల చుట్టూ తిరుగుతారు, చందాలు వసూలు చేసుకొని దందాలు చేయడానికనే మీరు వస్తూ ఉన్నారు. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు వస్తే మాత్రం తదుపరి కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. మరి గతంలో ఈ యూనియన్ నాయకులు ఎవరైతే ఎవరో ఈరోజు ఈ స్థాయికి రావడానికి భ్రష్టపడిన దరిద్రులు కూడా వాళ్ళే అని కూడా మేము మీడియా తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటివరకే మంత్రి కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీ ఎలక్షన్ ప్రక్రియ అది మొదలు పెట్టమని చెప్పారు. ఒకవేళ అట్లాంటివి జరిగితే మీరు ఏం చేస్తారు ఒక ఎలక్షన్లో? అలాంటి ప్రక్రియ చేపడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా సమ్మెకు ప్రతి దీక్ష కావచ్చు, ప్రతి ధర్నా కావచ్చు, ప్రతిదానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తాం. మరి మా కొట్లాట కొత్త ఏం కాదు బ్రదర్, అన్ని ఉద్యమ సంఘాలలో పనిచేయటువంటి వ్యక్తులమే. దయచేసి మేము భయపడలేదని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.